కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే విధంగా కృషి చేయాలని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు పొందాలని, దేశ భవిష్యత్తును కాపాడాలని కోరారు. జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటూ ఈరోజు 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం చేస్తున్నాం. సో ఎందుకు మనం జనవరి 25 చేసుకున్నాం అంటే ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ రోజు నుంచి మనం ఎన్నో ఎలక్షన్స్ చేయడం జరిగింది. సో అయితే 2011లో ఈ యొక్క భారత ఎన్నికల సంఘం ఏర్పడిన తేదీని గుర్తిస్తూ సో ప్రజల్లో అవేర్నెస్ చేయడానికి, అవగాహన కల్పించడానికి ఈ యొక్క నేషనల్ ఓటర్ డే నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరము ఈ యొక్క భారత జాతీయ ఓటర్ దినోత్సవాన్ని జరుపుకుంటాం. సో దీనికి స్వతంత్ర పరిస్థితి ఉంది. 1950లో ఏర్పడినప్పటి నుంచి మనం ఎన్నో జనరేషన్ చేశాము. సో 1950లో నిర్వహించినప్పుడు ఫస్ట్ సో చాలా గడువు పరిస్థితి ఉంది. మనకు అప్పుడప్పుడే స్వాతంత్రం రావడం జరిగింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో అప్పుడు మనము ఈ ఎన్నికలు జరిపినప్పుడు సరైన అవకాశాలు, సదుపాయాలు ఇవన్నీ కూడా లేవు. ఆ స్థాయి నుంచి అంటే ఇప్పుడు ఓటర్ లిస్ట్ అనుకోండి మాన్యువల్గా చేసేవాళ్ళు, ఎలక్షన్ అనుకోండి చిన్న చిన్న విషయాలు ఎట్లంటే అట్లా చేసే పరిస్థితి ఉంది. సో ఈరోజు మనకు ఇందాక చెప్పినట్టు, కేవలం చెప్పినట్టు మనకు ఫోటో ఎలక్ట్రల్ రోల్ వచ్చింది. సో ప్రతి ఒక్కరి ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. ఆన్లైన్లో మార్పులు వచ్చింది. ఎంతో టెక్నాలజీ వచ్చినట్టల్లా 1950లో అంతమందిని ఆర్గనైజ్ చేస్తూ ఎలక్షన్స్ నిర్వహిస్తూ ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉన్నందుకు పాటుపడుతున్న ఇక్కడ ఉన్నటువంటి అధికారులకి, ప్రజలకి అందరికీ నా తరపున అభినందనలు. మరి ఈరోజు ఇందాక మన బ్రహ్మయ్య గారు చెప్పారు, ఇవాళ మాట్లాడుకున్నాం 5 నిమిషాలు వెళ్ళిపోయామని కాకుండా మన వంతు బాధ్యతగా ముందు మనం ఓటు వేయాలి. ఈ ఓటింగ్ అనే కార్యక్రమంలో మనం అందరం పాలు పంచుకుంటాం కాబట్టి అందరినీ మోటివేట్ చేస్తూ మనము ప్రజలు అందరూ పాల్గొనే విధంగా చూడాలి. మనకి అవకాశం ఇచ్చినందుకు ఆర్డీఓ గారికి, ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ ధన్యవాదాలు.